ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇదే కోపం, క్రోధం. ఇది కేవలం మానసికపరమైన సమస్య కాదు, శారీరకపరమైన సమస్య కూడా. అసలు ఇది కేవలం సమస్యే కాదు, వ్యాధి కూడా. కాబట్టి ప్రతి వాళ్ళకి దీనికి సంబంధించి అవగాహన ఉండాలి. ఆయుర్వేదంలో 2 రకాల వేగాలను చెప్పారు: ధారణీయ వేగాలు, అధారణీయ వేగాలు అని. ధారణీయ వేగాలు అంటే ఏంటంటే ఆపుకోవాల్సినవి, అధారణీయ వేగాలు అంటే ఆపుకోకుండా వదిలేయాల్సినవి. ఇలాంటి వాటిలలో అంటే ధరించాల్సినవి, భరించాల్సిన వేగాలు ఏమిటి అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. వీటిలలో ఈ క్రోధం అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని ఇలాగ ధరించాలి అంటే ఆపుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో అసలు ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, ఒకవేళ ఈ కోపం అనే సమస్య మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంటే ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించి ఆహార ఔషధాలు ఎలాంటివి ఉంటాయి, అలాగే ఆయుర్వేద చికిత్స వ్యూహం ఎలాంటిది ఉంటుంది, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. కోపం అనేది చాలా శక్తివంతమైన మానసిక ఆవేశం. చెప్పుకున్నాం కదా, ఆయుర్వేదంలో ధారణీయ వేగాలలో ఒకటిగా ఈ క్రోధాన్ని లేదా కోపాన్ని గురించి చెప్పింది. అదుపులో పెట్టుకోవాల్సినటువంటి మానసిక సంఘర్షణలని ధారణీయ వేగాలు అంటారు. కోపాన్ని సరైనటువంటి పద్ధతిలో వ్యక్తం చేయలేకపోయారనుకోండి, అలాగే వ్యక్తీకరించకపోతే దారుణమైనటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి. నియంత్రణలో కంట్రోల్లో పెట్టుకోలేనటువంటి కోపం వల్ల వాగ్వివాదం పెరుగుతుంది, అంటే వాదన అనేది పెరుగుతుంది. అలాగే హింస ప్రవృత్తి చోటు చేసుకుంటుంది. పోట్లాడతారు, తిడతారు, చిత్కారాలు, తొందరపాటు, ప్రమాదకర నిర్ణయాలు ఇలాంటివి అనేకం చోటు చేసుకుంటూ ఉంటాయి. అనియంత్రితంగా వెల్లుబుక్కినటువంటి కోపం చివరికి స్వీయ విఘాతానికి కారణమవుతుంది అంటుంది ఆయుర్వేదం. కాబట్టి స్వీయ విఘాతం అంటే తనని తానే ఈ హాని చేసుకునేటటువంటి తత్వానికి ఇది కారణమవుతుంది. ఎవరిలోనైతే ఉద్భవిస్తుందో వాళ్ళనే దహించేస్తుంది. అందుకే మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, తన కోపమే తన శత్రువు అని, వాళ్ళనే దహించేస్తుంది. ఇది ఒకవైపు. ఇక నియంత్రణలో పెట్టుకోగలిగారనుకోండి ఈ కోపాన్ని, అప్పుడు అది వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది, ఇండివిజువల్ అప్లిఫ్ట్మెంట్కి తోడ్పడుతుంది. కోపాన్ని చీటికి మాటికి ప్రదర్శించారనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు చాలా తేలిగ్గా, చాలా చులకనగా చూస్తారు, ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, అసలు శారీరకంగా ఎలాంటి మార్పులు కలుగుతాయి కోపం వల్ల, ఇది తెలుసుకోవాలి. కోపం అనేది శరీరపు పోరాట పటిమని అనియతంగా పెంచుతుంది. అంటే ఈ ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు, దీన్ని పెంచుతుంది. అంటే పోరాడేటటువంటి తత్వాన్ని, వెంటనే నిర్ణయాలు తీసుకునే తత్వాన్ని పెంచుతుంది. భయం, ఉద్వేగం, ఉద్రేకం, ఆందోళన ఇలాంటివి కూడా శరీరంలో ఇదే రకం మార్పులను తెస్తాయి. మీరు గమనించే ఉంటారు. మీరు ఈ కోపానికి బదులుగా భయపడ్డారనుకోండి, లేదా ఉద్వేగం చెందారనుకోండి, ఉద్రేకపడ్డారనుకోండి, ఆందోళన పడ్డారనుకోండి, అప్పుడు కూడా ఈ ఫ్లైట్ ఫైట్ రెస్పాన్స్ పెరిగిపోతుంది. ఇలాగ ఈ ఫ్లైట్ ఫైట్ రెస్పాన్స్ పెరగటం అనేది ఇబ్బందికరం. అంటే మూత్రపిండాల మీద టోపీ మాదిరిగా ఉండేటటువంటి ఎడ్రినల్ గ్రంథులు ఈ ఒత్తిడిని ఎదుర్కోవడం కోసం కార్టిజాల్, అలాగే ఎడ్రినలిన్ ఇలాంటి హార్మోన్లన్నీ ఈ రక్తం లోపలికి ఎక్కువ మొత్తాలలో విడుదల చేస్తాయి. మెదడు తన వంతు పని తాను చేస్తుంది. అంటే శారీరక ప్రతిచర్యకు శరీరాన్ని సమాయత్తం చేయడం కోసం పేగులకి ఈ సరఫరా అయ్యే రక్తాన్ని మళ్లించి ఖండాలకు సరఫరా అయ్యేలా సంకేతాలు పంపుతుంది. దీంతో ఏం జరుగుతుంది, ఇక గుండె స్పందనలు పెరుగుతాయి, రక్తపోటు పెరుగుతుంది, శ్వాస వేగం పెరుగుతుంది, శారీరక ఉష్ణోగ్రత ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. ఇది ఫ్లైట్ ఫైట్ రెస్పాన్స్. అప్పుడు ఏం జరుగుతుంది, విపరీతంగా చెమట పడుతుంది. ఇక మనసుకి ఏది ఉచితం, ఏది అనుచితం, ఇలాగా ఉచితానుచితాలను గ్రహించే శక్తి తాత్కాలికంగా తగ్గిపోతుంది మనసుకి. ఇతర విషయాలు ఏవి పట్టవు, మనసంతా ఒకే విషయం నిండిపోతుంది. అంతే, దగ్గర వాళ్ళ, పిల్లల, భార్య అని చూడరు, కొట్టేస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి ఇంకా ప్రమాదకరమైనటువంటి చర్యలకి పాల్పడతారు. ఇది చాలా చాలా ప్రమాదం. అసలు ఈ కోపం వల్ల ఎలాంటి ఇక్కట్లుంటాయి, ఎలాంటి చిక్కులు వస్తాయి, ఇది తెలుసుకోవాలి. కోపం అనేది మనసుకి సంబంధించింది అయినప్పటికీ కూడా శారీరకంగా నిరంతరం
హార్మోన్లు పొంగి పొల్లుతూ ఉంటాయి కాబట్టి జీవక్రియలో చాలా మార్పులు అనేవి వచ్చేస్తాయి. చూడండి, దీన్ని ఆయుర్వేదం ఘృతపాత్ర న్యాయం అంటుంది. అంటే ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి ప్రభావితం అవుతాయి. అంటే ఒక వేడి నెయ్యిని తీసుకున్నారు, చల్లటి గిన్నెలో పోశారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ చల్లటి గిన్నె వేడెక్కుతుంది కదా. దీనికి ఆపోజిట్ తీసుకుందాం, వేడి గిన్నె తీసుకున్నారు, చల్లటి నెయ్యి పోశారు. అప్పుడు ఏం జరుగుతుంది? చల్లటి నెయ్యి వేడెక్కుతుంది కదా. ఇలాగా ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి ప్రభావితం అవుతాయి. కోపం కూడా అంతే. మానసికంగా ఇది మానసికమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా శారీరకంగా మార్పులు తెచ్చుతుంది. అంటే తలనొప్పి, కడుపు నొప్పి, అలాగే అజీర్ణం, నిద్రలేమి, ఇలాంటివన్నీ కలుగుతాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు ఇలాంటివి ఉండటంతో అధిక రక్తపోటు పెరుగుతుంది. అలాగే ఎగ్జిమా, సోరియాసిస్ ఇలాంటి చర్మ వ్యాధులు దాడి చేస్తాయి. చూడండి, మీరు ఎప్పుడైనా కోపంగా ఉండి ఏదన్నా మాట్లాడుతున్నారనుకోండి ఫోన్లో, మీకు తెలియకుండానే మీరు గీరేసుకుంటారు. అంటే ఇలా చర్మ వ్యాధులు, ఎగ్జిమాలు ఇలాంటివి పెరిగిపోతాయి. గుండెపోటు, పక్షవాతం ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ స్థితులు కూడా వస్తాయి. ఇవన్నీ మితిమీరిన కోపాన్ని అనుసరించి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపమే కదా అని దీన్ని లైట్గా తీసుకోకూడదు. అసలు ఈ కోపం అనేది అనారోగ్యకరమైన రీతిలో వ్యక్తమయ్యే విధానాలు ఉంటాయి, విధి విధానం. ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదం దీన్ని నిదానం అంటుంది. సంక్షేప్త క్రియాయోగో నిదానస్య వర్జనం ఉంటుంది. అంటే ఈ కారణాలను కనుక్కొని వాటిని వదిలేయటమే దీనికి చికిత్స. అసలు ఈ కారణం అంటే కోపానికి కారణం ఏమిటి అంటే దాని వెనక కొద్దిగా లోతుగా దాని విధి విధానాన్ని మనం ఆలోచించాలి. కోపాన్ని చాలామంది రెండు ప్రమాదకరమైనటువంటి ప్రధానమైనటువంటి రూపాల్లో వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే ప్రతీకార ధోరణి. ఈ ప్రతీకార ధోరణిలో కోపాన్ని వ్యక్తం చేయటం, ఇది మొదటి రకం. చాలామందికి వాళ్ళ కోపం మీద వాళ్ళకి అదుపు అనేది ఉండదు. ఒక ఉప్పిన మాదిరిగా ఎదుటి వాళ్ళ మీద విరుచుకు పడతారు. హింసాత్మక ధోరణిలో బిహేవ్ చేస్తారు, తిడతారు, శాపనార్థాలు పెడతారు. ఇలాగ మొదలుపెట్టి ఇక చివరికి ఆపుకోలేక చేయి కూడా చేసుకుంటారు. ఇలాంటి ప్రవర్తన కారణంగా క్రమంగా స్నేహితులు దూరం అవుతారు. స్నేహితులే కదా అనుకోవటానికి లేదు, కుటుంబ సభ్యులు కూడా దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు, ఇరుగు పొరుగు అంతా దూరం అవుతారు. ఇది మళ్ళీ మరింత కోపానికి కారణం అవుతుంది. అందరి మీద కసిని పెంచుకుంటారు. సామాజికంగా గౌరవం, మర్యాద ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. కొంతమంది వాళ్ళ కోపాన్ని వాళ్ళ కింద పనిచేస్తూ ఉంటారే ఉద్యోగులు, లేకపోతే ఇలాంటి వాళ్ళు, వీళ్ళ మీద ఒక అస్త్రంగా ప్రయోగిస్తారు, ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి ఒక వ్యసనం కింద మారుతుంది. ఇక ఇదే అలవాటు అవుతుంది. దీంతో వీళ్ళు మరింత దూరం అవుతారు. ఇక రెండో రకం, కోపాన్ని బలవంతంగా అణగదొక్కటం అనేది రెండో రకం. అంటే ప్రదర్శించలేరు కాబట్టి అణగదొక్కుంటారు. కొంతమందికి ఇలాగ స్వతహాగా పిచ్చి కోపం వస్తూ ఉంటుంది. అయితే దాన్ని ప్రదర్శించడానికి అనువైన సందర్భాలు ఉండవు. దీంతో ఏం చేస్తారంటే బాగా దిగమింగుకుంటారు. అప్పుడు అంటే కోపం వచ్చినప్పటికీ ఆర్థికంగా, సామాజికంగా, శారీరకంగా బలహీనులుగా ఉంటూ ఉంటారు, లేదా భావించుకుంటారు. కాబట్టి ఆ కోపాన్ని బలవంతంగా తొక్కి పడతారు. అయితే ఇలా అదిమి పెట్టిన కోపం ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఒక బెలూన్ని గట్టిగా అదిమి పెట్టారనుకోండి, ఆ గాలి అంతా మాయమైపోదు కదా, బరస్ట్ అవుతుంది. ఇలాగా అదిమి పట్టినటువంటి కోపం కుంగుబాటులోకి మారుతుంది, లేదా ఆందోళనలోకి దారితీస్తుంది. ఇది అసలైన సమస్య. కొంతమంది ఈ తరహా కోపాన్ని పెంపుడు జంతువులు లేదా పసిపిల్లలు, ఇలాగా అమాయక ప్రాణులు ఉంటారు, వాళ్ళ మీద ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళని తంతారు, జంతువులను తొక్కుతారు, కాలుతో తంతారు, ఇలా చేస్తూ ఉంటారు. ఇది ఇంకా ప్రమాదం. సరే, మరి కోపం అంటున్నాం, దీనికి సంబంధించిన ఇక్కట్లు తెలుసుకున్నాం. మరి ఎలా తగ్గించుకోవాలి? అసలు దీన్ని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయా? ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ఒకటి, కోపం అనేది ఒక ఎమోషన్, అది తప్పదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ కోపాన్ని ఆరోగ్యకరమైన ధోరణిలో వ్యక్తం చేయాలి. ఆయుర్వేదం దీనికి ఒక ఉదాహరణ చెబుతుంది. ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది ఒక ఎండగా ఉన్న రోజున. కిందకు చూసుకునేటప్పటికీ ఒక పెద్ద భూతం అనుసరిస్తూ ఉంటుంది. ఆ పక్షి భయపడుతుంది, ఇంకా వేగంగా ఎగురుతుంది. కొంత దూరం అలా ఎగిరిన తర్వాత మళ్ళీ కిందకు చూసుకుంటే మళ్ళీ ఆ భూతం వెంటాడుతూనే ఉంటుంది. ఇదేంటబ్బా, ఇంత వేగంగా నేను ఎగిరినా కానీ ఇంకా వస్తుంది ఈ భూతం అని కిందకి చూస్తే అది తన నీడే. కాబట్టి ఈ నీడ అనేది ఆ పక్షి తాలూకు ఇన్హరెంట్ ప్రాపర్టీ, దాన్ని విడదీయలేం. మరి ఏం చేయాలి
అంటే అది ఆ నీడ భయపెట్టకుండా ఉండాలంటే దాని మీద ఒక కాంతిని ప్రసరింపాలి చేయాలి, అంటే ఒక లైట్ వేయాలి. అప్పుడు నీడ ఉంటుంది కానీ కనపడదు. కోపం కూడా అంతే. కోపం అనేదాన్ని ఆరోగ్యకరమైనటువంటి ధోరణిలో వ్యక్తం చేయాలి. మీ మీద మీకు నియంత్రణ తప్పుతుంది అని అనిపించినప్పుడు ఈ పరిస్థితుల ప్రభావం నుంచి తప్పుకోవడానికి కొంచెంసేపు బయట తిరిగిరండి. లేకపోతే మరొక ఉపాయం, పరిగెత్తండి. అప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మీకు హాయిగా అనిపిస్తుంది. లేదా ఇంకా కావాలనుకుంటే దిండుని బాక్సింగ్ క్రీడల్లో లాగా గుద్దొచ్చు. లేకపోతే గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని గట్టిగా అరవండి. దీంతో కూడా ఈ కోపం రిలీజ్ అవుతుంది. మీరు బాగా నమ్మిన వ్యక్తితో మనసు విప్పి మాట్లాడండి, ఇది కూడా మంచి ఆలోచనే. లేదా ఏదైనా పార్కుకి వెళ్ళి కొంచెంసేపు నిశ్శబ్దంగా కూర్చోండి, లేదా ఆలయానికి వెళ్ళి కూర్చోండి, లేకపోతే ఏదన్నా మంచి పుస్తకం చదవండి. ఇంకా గొప్ప టెక్నిక్ ఏంటంటే మంచి సేద తీర్చే సంగీతం వినండి. శ్రావ్యమైనటువంటి సంగీతం హాయిగా అనిపిస్తుంది. లేదా ఒక మంచి వీడియో చూడండి. ఇంకా ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే స్నానం శ్రమహారాణం శ్రేష్టం ఉంటుంది. అంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి, ఆ కోపం ఆ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. లేదా ఇష్టమైనటువంటి ఏదన్నా ఒక క్రీడ ఆడండి. వీటి వల్ల కూడా మనసుకి ఈ రిలాక్సేషన్ అనిపిస్తుంది. కోపం నుంచి మీరు బయటపడవచ్చు. కోపాన్ని కూడా జీవితంలో ఇతర అనుభూతుల్లాగా భావించి అంగీకరించడం నేర్చుకోండి. ఇక ఈ సందర్భంగా కోపం రావడానికి అసలైన కారణం వీటిని గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి ట్రై చేయండి. కొంతమంది మీద ఒక అభిప్రాయం ఉంటూ ఉంటుంది. ప్రత్యేకమైన వ్యక్తులను కలిసినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఆ వ్యక్తుల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని పదార్థాలతో కూడా కోపం వస్తూ ఉంటుంది. అంటే ఇవి రైజ్ అవుతాయి. ఉదాహరణకు మద్యం తీసుకున్నప్పుడు కొంతమంది కోపంగా ప్రవర్తిస్తారు, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. అలాగే కొన్ని మందులు వాడేటప్పుడు కొంతమందికి కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది, అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఇక నిద్రలేమి ఉన్నా కానీ కోపం వస్తూ ఉంటుంది. అందుకే ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత. చక్కగా నిద్రపోవాలి. అలాగే అనారోగ్యం ఇలాంటివన్నీ కోపానికి దారితీసే అవకాశం ఉంది, కాబట్టి వాటిని పరిష్కరించుకోవాలి. ముందు వాటిని సాల్వ్ చేసుకోవాలి. ఒకసారి కోపానికి మీకు ఫలానా కారణం అని తెలిసిందనుకోండి, దానికి ప్రతిస్పందనగా కోపాన్ని కాకుండా ఇతర ప్రతిచర్యని ఎంచుకోండి. అంటే ఏమిటి ప్రతిచర్యలు అంటే, ఒకటి, ఈ కోపాన్ని దీర్ఘకాలిక ప్రాతిపదికగా నియంత్రించుకోవటం నేర్చుకోవాలి. ఓ పుస్తకంలో మీకు ఏ సందర్భంలో కోపం వస్తుంది అనేది రాసుకోండి. కోపం ఎందుకు వస్తుంది, ఎలాంటి పరిస్థితులు దీనికి ప్రేరేపిస్తున్నాయి, ఇదంతా గమనించండి. దీనికి అంటే గమనించాలంటే ఈ పుస్తకంలో మీరు రాసుకుంటే అర్థమవుతుంది. అలాగే ధ్యానం, యోగా, కాల్పనికత అంటే గైడెడ్ ఇమేజరీ అంటారు. ఇలాంటి మంచి రిలాక్సేషన్ పద్ధతులు, వీటితో ఈ కోపం తగ్గుతుంది. అలాగే క్రమం తప్పకుండా అనునిత్యం వ్యాయామం చేయండి. ఒత్తిడికి లోనైనప్పుడు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది అధ్యయనంలో బయటపడింది. కాబట్టి నిత్య వ్యాయామం చేసే వాళ్ళకి ఈ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి కోపం కూడా తగ్గుతుంది. వ్యాయామంతో ఏం జరుగుతుంది, ఒత్తిడికి కారణమైన రసాయన పదార్థాలు ఎండార్ఫిన్స్ ఇవి రిలీజ్ అవుతాయి. అలాగే ఈ ఎండార్ఫిన్స్ కానీ లేకపోతే క్యాటకోలమిన్స్ కానీ ఇలా ఈ నాడీ సంకేతాలను చేరవేసే పదార్థాలు ఎక్కువ మొత్తాలలో రిలీజ్ అవుతాయి. కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది. దాని అనుగుణంగా వచ్చేటువంటి కోపం కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే, చిన్నతనంలో పడిన బీజం పెద్దయ్యే వరకు పెద్ద వృక్షం అవుతుంది. కాబట్టి చిన్నతనంలో చిన్నపిల్లలకి కోపాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో వ్యక్తం చేయడం నేర్పండి. పిల్లలు ఈ కోపాన్ని వ్యక్తం చేసే విషయంలో పెద్దవాళ్ళని అనుసరిస్తారు. కాబట్టి మనం పిల్లలకి ఒక ఉదాహరణగా నిలవాలి. రోషానికి క్రోధానికి మధ్య తేడా పిల్లలకి క్లియర్గా తెలియజెప్పండి. రోషంతో ఏం జరుగుతుంది, తమను తాము సరి చేసుకోగలుగుతారు. సెకండ్ గ్రేడ్ వచ్చిందనుకోండి, ఫస్ట్ గ్రేడ్ ఆ రోషం వస్తుంది కాబట్టి ఫస్ట్ గ్రేడ్కి ట్రై చేస్తారు. అంటే గ్రేడ్ 1 లేకపోతే ఏ గ్రేడ్కి. ఇలాగ ఇది రోషం అవసరం, కానీ కోపం ప్రమాదం. కోపం వల్ల వేరే వాళ్ళకి హాని తలపెట్టే తత్వం పెంచుకుంటారు పిల్లలు. రోషం వల్లనేమో తమను తామే డెవలప్ చేసుకుంటారు. కోపం వల్ల వేరే వాళ్ళకి హాని తలపెట్టే తత్వం పెంచుకుంటారు. అంటే పిల్లల హింసా ప్రవృత్తి పెరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హింసా ప్రవృత్తిని మాత్రం సహించకండి, దాన్ని సరిచేయండి. ఈ విషయంలో మీరు కఠినంగా వ్యవహరించినా తప్పులేదు. అలాగే పిల్లల మనోభావాలను కూడా అర్థం చేసుకోండి, వాటికి విలువనివ్వండి. అంటే ఈ భావ ప్రకటన వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నిజాయితీగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఈ ఎక్స్ప్రెస్ చేసేటువంటి నేర్పరితనాన్ని పిల్లలకి తర్ఫీదునివ్వండి. అలాగని వాళ్ళకి వంత పాడకండి. ఈ కోపానికి దారితీసేటువంటి సమస్యని నిత్య జీవితంలో ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది మీరు సాధారణంగా పిల్లలకి నేర్పండి.
కోపం వచ్చినప్పుడు పిల్లలకి తమను తాము ఎలా సమాధానం పరుచుకోవాలి అనేది నేర్పండి. తమ ఆవేశాన్ని ఎన్ని రకాల పద్ధతులతో ఈ సేఫ్గా వ్యక్తం చేయొచ్చు అనేది కూడా మీరు వ్యక్తీకరించచ్చు కూడా నేర్పండి. ఇక ఇలా కోపం ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు మీకు ఉపయోగపడతాయి. అంటే ఆహార ఔషధాల కింద ఇవి ఉపయోగపడతాయి. వీటిని తెలుసుకుందాం. సహజ సిద్ధంగా ఈ ఒత్తిడి శాతాన్ని తద్వారా కోపాన్ని తగ్గించే పదార్థాలు ఇవి. ఒకటి బొప్పాయి. ఎందుకు బొప్పాయి కోపాన్ని తగ్గిస్తుందంటే దీంట్లో కెరోటిన్ అని విషతుల్యాన్ని తొలగించే ఒక పదార్థం ఉంటుంది. దీనివల్ల శరీరం మనసు తేలిక పడతాయి, ఒత్తిడి కోపం తగ్గిపోతాయి. అలాగే రెండోది కమలాఫలం. ఈ కమలాలలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఒత్తిడి ఫలితంగా ప్రభావం చూపించేటువంటి హార్మోన్ల స్థాయిని ఇది తగ్గించి మేలు చేస్తుంది. అలాగే మరొక ఆసక్తికరమైన ఆహార పదార్థం అరటిపండు. దీంట్లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి, మెగ్నీషియం ఉంటాయి. ఇవి టెన్షన్ని సులభంగా తగ్గిస్తాయి, ఎందుకంటే ఆకలితోటి కోపం వస్తుంది కాబట్టి. అలాగే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. ఇక మరొక ఆహార పదార్థం బంగాళదుంప. జింకు, విటమిన్ సి ఉంటాయి దీంట్లో. ఈ విటమిన్ సి, జింకు పెరగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే చెప్పుకున్నాం కదా, అనారోగ్యం వల్ల కూడా కోపం వస్తూ ఉంటుందని. ఆ అనారోగ్యాన్ని తగ్గిస్తుంది, మనసుని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది. ఇక తర్వాత ఆహార పదార్థం చాక్లెట్. చాక్లెట్లో సహజంగా ఉండేటటువంటి ఫినైలెథమిన్ అని ఒక పదార్థం. ఇది ఎండార్ఫిన్ స్థాయిల్ని కరెక్ట్ చేస్తుంది. సహజ సిద్ధమైనటువంటి యాంటీ డిప్రెసెంట్ కింద పనిచేస్తుంది. అలాగే మరొక ఆహార పదార్థం పెరుగు. పెరుగులో విటమిన్ బి ఉంటుంది. ఇది నర్వస్నెస్ని తగ్గిస్తుంది. అలాగే మరొక పదార్థం గోధుమలు. గోధుమలో ఉండేటువంటి ఐరన్ ఈ మెదడుకి ఆక్సిజన్ని ఇస్తుంది. దీంతో ఒత్తిడి, టెన్షన్లు, కోపం ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఒకవేళ మీరు మాంసాహారులు అయితే చేపలు కూడా ఒత్తిడిని తగ్గించి కోపాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి దీంతో స్ట్రెస్ తగ్గుతుంది, అలాగే కోపం తగ్గుతుంది. తర్వాత ఆసక్తికరమైన పదార్థం పాలు. పాలల్లో లాక్టోజ్ ఉంటుంది కదా. ఈ లాక్టోజ్ నుంచి ఇది తీసుకోవటం వల్ల ఒక ఎనర్జీ వస్తుంది. అంటే ఇది ఎనర్జీ వస్తుంది, అదే సమయంలో సెరటోనిన్ వల్ల మంచి నిద్ర వస్తుంది. నిద్ర ఎప్పుడైతే వస్తుందో మెదడు తాజాగా చురుగ్గా ఉంటుంది, కోపం తగ్గుతుంది. ఇలాగా ఈ ఆహారం ద్వారా ఈ కోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఆహారం అయిన తర్వాత విహారం. విహారంతో కూడా ఈ కోపాన్ని తగ్గించుకోవచ్చు. అంటే చక్కగా తిరిగి రావచ్చు, ధ్యానం చేయొచ్చు, కళారాధన డెవలప్ చేసుకోవచ్చు, అలాగే వ్యాయామం చేయొచ్చు. వీటితో ఈ కోపం తగ్గుతుంది. ఇక అవసరమైన సందర్భాల్లో మిమ్మల్ని కోపం బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. మాంసమిత్ర వటకం, బ్రాహ్మీవటి, వచాచూర్ణం, జటామాంసాచూర్ణం, అశ్వగంధాచూర్ణం, సరస్వతీ లేహం ఇలాంటివి ఇంటర్నల్గా ఇస్తూ, ఈ అశ్వగంధాది తైలం, అలాగే మహామాష తైలం, అలాగే ఇంకా ఇలాంటి చక్కటి తైలాలు ఉంటాయి. వీటిని ఎక్స్టర్నల్గా అభ్యంగనం కోసం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. వీటిని మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కోపం అనే సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. చూసారా, ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు మనం సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. ఒకసారి మీ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అప్పుడు వ్యక్తిగతంగా పరీక్షించి సరైనటువంటి డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పంచకర్మ చికిత్సలు ఉంటాయి, అంటే ధారా చికిత్స, అభ్యంగనం ఇలాంటివి. వీటిని కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సమస్య నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా కూడా, నాకు సమయం చిక్కినప్పుడల్లా కూడా చక్కని ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయటం అనేది చేస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలియాలి. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఆ వీడియోని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ వీడియోలు మీకు నచ్చితే. అలాగే ఈ వీడియోల తాలూకు లింక్ని మీ స్నేహితులకి, మీ బంధువులకి, అలాగే మీ కుటుంబ సభ్యులకి వీళ్ళకి షేర్ చేయండి. ఇలాగా దీంట్లోని ఉపయోగకరమైన సమాచారాన్ని వాళ్ళకు కూడా అందించడానికి వీలవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.